వెల్కమ్ బ్యాక్. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపింది. సీపోర్ట్లు 25,000 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ విశాఖ తీరానికి వచ్చింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులు పట్టుకున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటంతో సిబిఐ కేసు నమోదు చేసింది. డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి మొత్తం 1000 బ్యాగుల్లో డ్రగ్స్ ను తరలిస్తుండగా పట్టుకున్నారు. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపింది. సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ విశాఖ తీరానికి వచ్చింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులైతే పట్టుకున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటంతో సిబిఐ కేసు నమోదు చేసింది. చూస్తున్నటువంటి షాప్లో 110 కేజీల గాంజాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చింది. దీంట్లో ఇప్పటి వరకు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సంతోష్, పైడిరాజు, ముఖేష్, గణపతి, మౌలి అనేటువంటి వారిని రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దాని గురించి ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పవన్, ఆనంద్, అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు, ఓనరు, అదేవిధంగా వినాథ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక 5 వెహికల్. రైట్, ఇక విశాఖ తీరంలో దొరికిన డ్రగ్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. ఫోన్లో కన్నబాబు. గుడ్ ఈవినింగ్ దీపిక. ఏదైతే విశాఖలో సింగం మూవీ సినిమా 3 ఏదైతే సీన్ తరహాలో డ్రగ్స్ గుట్రట్టయినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ మనం విశాఖలో చూస్తున్నాం. ఏదైతే బ్రెజిల్ నుంచి విశాఖకు తరలిస్తున్నటువంటి మిరియాలు పేరుతో డ్రగ్స్ యార్డ్ సంబంధించినటువంటి రవాణా చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక్కో ప్యాకెట్ లో సుమారుగా 1000 కేజీల నుంచి 1000 కేజీల ప్యాకింగ్ కింద మొత్తం 25 ప్యాకెట్లు 25,000 కేజీలు, 2000 సుమారుగా 25,000 కేజీలు అయితే దీన్ని తరలిస్తున్నట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాఫియా చేసుకుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే విశాఖకు దిగితే దేశమంతా విస్తరించే ముప్పు తప్పించినటువంటి ఇంటర్నేషనల్ పోల్ సిబిఐ కస్టమ్ అధికారులు అయితే దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆపరేషన్ గరుడ పేరుతో ఒక టీం అయితే రెడీ చేశారు. ఈ ఆపరేషన్ గరుడ పేరుతో గూఢాచారులు ఇచ్చినటువంటి సమాచారంతో ఆపరేషన్ సక్సెస్ చేసినట్టయితే సిబిఐ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మరో పక్క చూసుకుంటే విశాఖలో మరొక చోట మరి కొన్ని అంటే 10ల సంఖ్యలో కేజీల్లో గంజాయి కూడా దొరికినట్టయితే కొంత సమాచారం అందింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ ఏదైతే ఉందో ఆ విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో తరచూ ఇలాంటి గంజాయి అంటే మత్తు పదార్థాలకు లోనవుతున్నటువంటి విద్యార్థులు అవనండి, యువత అవనండి, తరచూ ఇలాంటి దాడులు చేస్తున్నప్పటికీ కూడా అనేక కేజీలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ గంజాయి అడ్డాగా మారుతుందని చెప్పుకోవచ్చు, డ్రగ్స్ కి అడ్డాగా
మారుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనం పెట్టొచ్చు. ఏదైతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి టూరిస్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, టూరిస్టు ప్రాంతాల్లో విదేశీయులు కానీ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఎవరైతే యాత్రికులు ఎవరైతే ఉంటారో, టూరిస్టులు ఎవరైతే ఉంటారో అనేక రూపాల్లో ఇక్కడికి రావడం, ఆ పేరుతో వచ్చే సందర్భాల్లో ఇక్కడ డ్రగ్స్ వచ్చి పట్టుబడడం కూడా అనేక సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రభుత్వం కూడా ఆపరేషన్ పరివర్తన పేరుతో విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి గంజాయి మొత్తం తోటలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అయితే గడిచిన కొద్ది నెలల కిందట ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గంజాయినంతా కూడా పోలీసులు స్వచ్ఛందంగా వాటిని ధ్వంసం చేసినటువంటి ఇది కూడా కనిపిస్తుంది. అయితే ఆపరేషన్ పరివర్తన పేరుతో పట్టుకున్నటువంటి వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయిని ఒక పక్క పోలీసులు అరికడుతున్నప్పటికీ మరికొంత దేశ విదేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకునే దాంట్లో అయితే విశాఖ రాను కొంత ప్రథమ స్థానంలోకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా కొంత అనుభవమైనటువంటి సీనియర్లు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా విశాఖ రాజధాని, పరిపాలనా రాజధానిగా అవుతున్నటువంటి తరుణంలో ఇలాంటి గంజాయి తరచూ పట్టుబడ్డాన్ని చూస్తే కనుక ఒక్కసారిగా విశాఖలో ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీపిక. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.